అపరాధివైన దేవుని ముందుకెళ్ళు, చేతగాని దద్దమ్మమైన దేవుని ముందుకెళ్ళు. పనికిమాలిన దాన్ని పనికిమాలిన ఫీలింగ్ ఉన్నా సరే, మనుషులు నిన్న ఆ మాట అన్నా సరే, ఆ ముఖ్యేదో దేవుని ముందుకు పోయే చెప్పు, నేను నంబర్ 1 పనికిమాలినోడిని ప్రభువా అన్నావు. నువ్వు ఎంతకాలం పనికిమాలినోళ్ళలాగా ఉంటావో ఆయన చూస్తాడు, నేను కూడా చూస్తా. అయితే నువ్వు ఏమనుకుంటున్నావో అదంతా పోయి ఆయన ముందు అంతే. ప్రార్థనతో సహా నాకు ఏ బుద్ధి కావట్లేదు నాయన అంటే అది కూడా మోకాళ్ళు వేసాను. దానికోసం కూడా నువ్వు గదికే పో, అయితే నువ్వు ప్రార్థించే స్థలానికి పో. డైలీ నువ్వు ప్రార్థన చేసుకునే ప్రదేశం ఒకటి ఉంటుంది కదా, ఈరోజు నీకు చేయబుద్ధి కావట్లా, అదేదో ఆ ప్రార్థన చేసుకునే స్థలానికి పోయి మోకాళ్ళు వేసి ఆ 2 మొక్కలు చెప్పు, ఈరోజు నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లా, ఏమనుకోవా అని చెప్పు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నువ్వు ఎప్పుడైతే అందుబాటులోకి వెళ్ళి మాట్లాడటం మొదలు పెడతావో పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు.